ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన డీనా మెరియంకు హృదయపూర్వక ధన్యవాదాలు. సీతాయనం చదువుకుంటున్నాం మనం. సీతామాత వాళ్ళ చెలికత్తెల్ని తీసుకొని మిథిలకి బయలుదేరారు. ఇక అయోధ్యలో ఇమడటం. అయోధ్యలో జీవితం మిథిలలో కంటే భిన్నంగా ఉంటుంది. అక్కడ సర్దుకోవటానికి కొంత సమయం పడుతుంది అని మాత మమ్మల్ని హెచ్చరించింది. అంటే కొత్త చోటుకి వెళ్ళాం కదా, అక్కడ అడ్జస్ట్ అవ్వటం కాస్త టైం పడుతుంది, అక్కడ ప్రతిదీ పద్ధతి ప్రకారం ఉంటుంది అని చెప్పింది. మనం వారి ఆచారాలను నియమాలను మనం అనుసరించాలి. మిథిలలో లాగా మనం ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా సంచరించకూడదు. ముందు మనం పరాయి వాళ్ళము, కాలక్రమంలో అది మారుతుంది. మీరు ఒకళ్ళకొకళ్ళు తోడై ఉండి మిథిలను మీ హృదయాలలో సుస్థిరంగా ఉంచండి. మనకు ఇక్కడ ఉన్న స్వేచ్ఛను మర్చిపోకండి. ఏదో ఒకరోజు ఆ స్వేచ్ఛను మనం అయోధ్య ప్రజలకు కలిగిస్తామని నేను ఆశపడుతున్నాను. ఈ హెచ్చరిక మాటలు తప్ప అయోధ్యలో మాకు జరగబోయేదానికి మేము ఏమాత్రము సిద్ధపడలేదు. ఆ నగరం మిథిల కంటే చాలా పెద్దది, వైభవోపేతమైనది. ప్రతి చోట దాని సంపద ప్రదర్శితమవుతోంది. అది చాలా విస్తరించిన సంపద కలిగిన సామ్రాజ్యపు రాజధాని. మా దారి పొడవునా సైనికులు నిలబడటం ఆ సామ్రాజ్యపు రక్షణా దళాల స్థాయిని సూచిస్తుంది. అది బహిరంగంగా తెలియపరచటం కంటే ఎక్కువ రహదారి నుంచి రాజమందిరం వరకు మమ్మల్ని అభినందించిన ఉత్సవాలు వర్ణనాతీతం. రాజమందిరం చేరినప్పుడు దాని పరిణామం చూసి ఆశ్చర్యపోయాము. నేను మిథిల రాజప్రాసాదమే గొప్పది అనుకునేదాన్ని, కానీ అయోధ్యతో పోలిస్తే అసలది ఏమీ లేనట్లే. నేను దానిలో దారి ఎట్లా కనుక్కోగలనా అనుకున్నాను, కానీ మాకు మందిరంలో తిరిగే స్వేచ్ఛ లేదు. మాకు మందిరం వెనక గదులు ఇవ్వబడ్డాయి. సీత నివాసం వరకే మా కదలికలు పరిమితం. మేము చెయ్యవలసింది ఆమె సంరక్షణయే కనుక ఆ ఏర్పాటు మాకు బాగానే ఉంది. మిగిలిన పరిచారకులతో కలవటం సాధ్యం కాదు అని మాకు తెలుసు. మేము మాత వస్తువులు సర్దుతూ ఉండగా సోమ నా వైపు తిరిగి, మనం ఇతరుల సమక్షంలో ఉన్నప్పుడు మాతను పేరుతో పిలవకూడదు, వారు దానిని అమర్యాదగా భావిస్తారు అంది. అయితే మన మాతను ఏమని పిలవాలి మరి అడిగింది ఉష. మనం ఏమని పిలవవద్దు. ఇక్కడ పరిచారకులు, రాజకుటుంబం వారిని ఏ విధంగానూ సంబోధించకపోవటం నేను గమనించాను. మనం ఆమెను రాణి అని సంబోధిద్దాం. మనం ఆమెతో ఏకాంతంగా ఉన్నప్పుడో అడిగాను నేను. మనం ఆమెతో ఏకాంతంగా ఉన్నప్పుడు మిథిలలో ఉన్నట్లే ఉందాం. ఇంకొక విషయం కూడా ఉంది. ఇక్కడ పరిచారకులు రాజకుటుంబపు సమక్షంలో కళ్ళు దించుకునే ఉండి వారు మాట్లాడిస్తే తప్ప మాట్లాడకపోవటం కూడా నేను గమనించాను. అది కూడా వాళ్లను పేరుతో పిలవరు, సేవక అని మాత్రమే అంటారు అంది బాధాపూరిత స్వరంతో. మేము పరస్పరం ముఖాలు చూసుకున్నాము. మనం వారి సమక్షంలో ఎక్కువగా ఉంటామని నేను అనుకోను కనుక ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. నేను గబగబా అన్నాను, మిథిలా నగరపు ప్రతిష్టను చిన్నబుచ్చే పని ఏమీ చెయ్యకూడదు, మాట్లాడకూడదు. మనం మన జనక మహారాజుకు, సునయనామాతకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని అనుక్షణం జ్ఞాపకం ఉంచుకోవాలి. అనేక ఉత్సవాలతో మాత తీరిక లేకుండా గడుపుతోంది. ఉదయం చాలా పెందల కడగనో, మధ్యాహ్నం భోజనం తరువాతో, విశ్రాంతి తీసుకునేటప్పుడు, బాగా రాత్రి అయిన తరువాతో మాత్రమే మాకు ఆమెను చేరే వీలు కలిగేది.
పరివార కృత్యాలలో చాలామంది ఉండేవారు కనుక భోజనం అనేది చాలా పెద్ద విషయం. వంటశాలలో కానీ వడ్డించటానికి కానీ మా అవసరం ఉండేది కాదు. మిథిలలో ప్రతి ఒక్కరము పరిచార కృత్యాలలో అనేక ఉత్సవాలలో సేవ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ అయోధ్యలో మా విధులు మాత ఊర్మిళ వ్యక్తిగత అవసరాలు చూసుకోవటానికే పరిమితమయ్యాయి. నేను మిథిలలో ఉన్న సాన్నిహిత్యాన్ని కోల్పోయాను. మహారాజు సునయనామాత నాతో పాటు పెరిగిన మిగిలిన పరిచారకులు లేని లోటును భావించాను. రాజప్రసాదం అంతా నింపే మాత నవ్వులు వినటాన్ని, ఏదో ఒక విధంగా రోజంతా ఆమెను చూడటాన్ని, ఆమె చేసిన పనుల గురించి కథలు చెప్పుకోవటాన్ని నేను కోల్పోయాను. రఘువంశ రాజమందిరం చాలా నిరుత్సాహకరమైన ప్రదేశం. మాత ఈ కొత్త వాతావరణానికి ఎలా స్పందిస్తోందో అనుకున్నాను. అడగటానికి అవకాశం లేదు. మేము ఆమెను చూసినప్పుడు మాత్రం ఆమె ప్రశాంతంగానే కనిపించింది. కొన్నిసార్లు శ్రీరామునితో ఆమెను చూసినప్పుడు వారి మధ్య ప్రేమ వికసించటం చూడగలిగాము. వారు పరస్పరము ఎదుటివారి సన్నిధిని ఆస్వాదించేవారు. కానీ సోమ వేరే ఏదో చూసింది. ఒకానొక రోజు నేను ఆమెను మాత అయోధ్యలో ఇమిడిపోవటం గురించి నీకు ఏమనిపిస్తోంది అని అడిగాను. ఆమెకు ఇక్కడ గొప్ప ఆనందంతో పాటు ఇబ్బంది కూడా ఉంది. మందిరంలోని అనైక్యతను ఆమె గ్రహించింది అని ఆమె పలికిన కొన్ని మాటల ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ అనైక్యత ఆమెకు బాధ కలిగిస్తోంది అంది సోమ. అనైక్యత? నువ్వు ఏమంటున్నావు? దశరథ మహారాజు సీతల మధ్య తక్షణం బంధం ఏర్పడింది. ఆమె పట్ల ఆయనకు గల ప్రేమ అందరికీ తెలిసిందే. అదేవిధంగా రాణులు ముగ్గురు ఆమెపై ప్రేమను కురిపిస్తూ ఉంటారు. ఇంకా ఈమె ఏ అనైక్యత గురించి మాట్లాడుతోంది? నీకేమీ అనిపించలేదా మీనాక్షి? ఇక్కడ ఏదో లోపం ఉంది. మిథిలలో ఐక్యత ఉంది. అది జనక మహారాజు తత్వం వల్ల అయి ఉండవచ్చు. ఇక్కడ చూడటానికి వాళ్ళు సన్నిహితంగానే కనిపించినా నాకు వేరే అనిపిస్తోంది. నేను దీన్ని గ్రహించగలిగానంటే నిస్సందేహంగా మాత గ్రహించే ఉంటుంది. ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైనప్పటికీ ఆమె పరిష్కరించగలదని ఆశిస్తున్నాను. నేను ఆలోచనలో పడ్డాను. పరిచారకులు కొంత చెవులు కొరుక్కోవటం నేను విన్నాను. కానీ మాత మమ్మల్ని పరివార కృత్యపు రాజకీయాలలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించటంతో నేను వాటిని పట్టించుకోలేదు. మనం రాజకీయాలకు దుష్ప్రచారాలకు దూరంగా ఉండాలి. మనం ఇక్కడ విదేశీయులం. మిథిలలో మనకు అటువంటి ఏర్పాట్లు లేవు అని చెప్పింది మాత. ఇంకా ఏదో విషయం ఉంది కొనసాగించింది సోమ. ఆమె భూమిని సృజించటానికి, జంతువులు పక్షులతో ఉండటానికి ఆరాటపడుతోంది. మనం వచ్చిన నాటి నుంచి ఆమె రాజమందిరం బయట అడుగు పెట్టలేదు. త్వరలోనే ఏదో ఒక వంకతో మనల్ని పిలుస్తుంది. సోమ అన్నది నిజమే. కొన్ని రోజుల తరువాత మాతకు నగలు తీసుకోవటంలో సహాయం చేస్తుండగా మా వైపు తిరిగి సూర్యోదయానికి ముందు నేను దుస్తులు ధరించే గదిలో కలుసుకోండి అని మెల్లగా చెప్పింది. నేను ఇంకా నదిని కలుసుకోలేదు. మనం మందిరం నుంచి తప్పించుకుని బయటకు వెళ్ళి ఆమెను చూద్దాం. నిశ్శబ్దంగా మనల్ని ఎవ్వరూ ఆపకముందే వెళ్ళాలి. పూజకు కావలసినవన్నీ తీసుకురండి.
సూర్యోదయానికి ముందే రోహణ, సోమ, నేను వెళ్ళాం. మాత కూడా మాలాగానే దుస్తులు ధరించి మేలి ముసుగుతో తన వెంట్రుకలను ముఖంలో కొంత భాగం కనపడకుండా కప్పుకుంది. ఆమె ఎవ్వరూ కనిపెట్టలేదు. మాతో ప్రతి ఒక్కరి దగ్గర నదీమ తల్లి కోసం పూల సజ్జ దీపం ఉన్నాయి. ఊర్మిళను కలుసుకోవటానికై ఉష ఉండిపోయింది. మనం వెనుక ద్వారం నుంచి వెళదాం, అక్కడ తక్కువ మంది కాపలా వాళ్ళు ఉన్నారు, సీత చెప్పింది. నెమ్మదిగా మధ్యదారి నుంచి మెట్ల మీదుగా వెనుక ద్వారం వైపు వెళ్ళాము. అక్కడ మమ్మల్ని 2 కాపలా వాళ్ళు ఆపారు. రాకుమారి సీత మాతో నదీదేవతకు పూజ చెయ్యమని చెప్పారు. మేము ఎక్కువ దూరం వెళ్ళం అని సోమ వారితో చెప్పింది. వాళ్ళు మిథిల నుంచి వచ్చిన పరిచారకులు వారిని వెళ్ళనివ్వవచ్చు, 2వ కాపలాదారుడు అన్నాడు. ఒక్కసారి రాజమందిరం నుంచి బయటపడ్డాక మేము హాయిగా ఊపిరి పీల్చుకున్నాము. ఒక సురక్షిత ప్రదేశం చేరే వరకు నది ఒడ్డున నడిచి అక్కడ నదీ దేవతకు పువ్వులు అర్పించి దీపారాధన చేశాము. మాత మంత్రాలు, స్తోత్రాలు చదివింది. మాత నీటిలో ప్రవేశించేసరికి సూర్య భగవానుని తొలి కిరణాలు నదికి తాకి నదీదేవతను పలుకరించాయి. మేము గ్రహించేలోపే మాత నదిలో మునిగింది. గాలి కోసం పైకి వస్తూ నవ్వుతూ ఆమె మమ్మల్ని పిలిచింది. రండి, నదీదేవత మనతో ఆడుకోవాలనుకుంటోంది. ఆమె గంగామాత యొక్క చెల్లెలు, పేరు సరయూదేవి, చక్కగా ఆడగలదు. రోహణ, సోమ మెల్లగా నదిలోకి ప్రవేశించారు. నేను నదిలో మునిగిపోబోయినప్పటి నుంచి నా అదృష్టాన్ని పరీక్షకు పెట్టకుండా నది నుంచి దూరంగా ఉంటున్నాను. సోమ మునుగుతూ లేస్తూ బయట ప్రదేశంలో ఎంత అద్భుతంగా ఉందో అంది. ఇది నేను అన్ని మర్యాదల నుంచి స్వేచ్ఛగా ఉండవలసిన సమయం అని సరయూదేవికి తెలుసు. అందుకే ఆమె నన్ను ఇక్కడకు పిలిచింది అంది మాత. మాత, ఆమె మిమ్మల్ని పిలిచిందా? సోమ అడిగింది. అవును, అనేక రాత్రులు ఆమె నన్ను పిలవటం విన్నాను. ఆలోచించు, నేను ఇక్కడకు వచ్చి ఎన్ని నెలలైంది? ఆమెను కలవటానికి రాలేదు. గత రాత్రి నాకు ఈ ఆలోచన వచ్చేసరికి ఎలా తప్పించుకోవాలో తెలియలేదు. మేము నది వద్ద ఎక్కువసేపు లేము. మిథిలలో మేము పొందే స్వేచ్ఛ ఉల్లాసాలు తిరిగి వచ్చే వరకు మాత్రమే ఉన్నాం. మేము తిరిగి మందిరంలో ప్రవేశించేసరికి శ్రీరాముడు మాత దుస్తులు మార్చుకునే గది వద్ద నవ్వుతూ ఎదురు చూస్తుండటం కనపడింది. నీకు నది వద్దకు వెళ్ళాలనిపిస్తోందని నాకు తెలిసినట్లయితే నేనే నిన్ను అక్కడికి తీసుకువెళ్ళేవాడిని అని ఆయన ఆమెతో అన్నారు. ఇన్ని ఆంక్షలతో ఉండటానికి నువ్వు అలవాటు పడలేదని నాకు తెలుసు. త్వరలోనే మనం అడవికి వెళదాం. మాత తన దుస్తులు మార్చుకోవటంలో మా సహాయం అవసరం లేదని సూచించగా వారిద్దరిని అక్కడ వదిలి మేము చల్లగా జారుకున్నాం. కొన్ని రోజులలో సోమ వెంట రాగా శ్రీరాముడు, సీత అడవికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు సీత తన పాదరక్షలు తీసి పట్టుబట్టి రథం దిగి నడిచింది. ఇది రథంలో వెళ్ళినట్లుగా ఉండదు, ప్రతివారు భూమి స్పర్శను అనుభూతి చెందాలి అంది. ఆమె సోమ వారి కోసం రథం దగ్గర ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళు చాలాసేపు రాలేదు. మాత ఆ మొక్కలు, జంతువులు అన్నిటితో సాన్నిహిత్యం ఏర్పరచుకుంటోందని నాకు తెలుసు. జై శ్రీరామ్.